అంటే వాళ్ళని సాక్షులుగా మాత్రమే పిలిచారు, అక్యూజ్డ్గా నిందితుడిగా పిలవలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళ విచారణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే వీళ్ళ విచారణ చేయడం తప్పని నేను అనట్లేదు, కానీ 2 సంవత్సరాల తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది అన్నదే పాయింట్. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఎందుకన్నదే పాయింట్. ఇంతకుముందే విచారించి ఉండొచ్చు. రెండవది, అరెస్ట్ అంటే అరెస్ట్కు ఒక సాలిడ్ ఎవిడెన్స్ కావాలి, లేకపోతే ఈజీగా బెయిల్ వస్తుంది. ఈ నలుగురు కూడా ఏ ఫైల్ మీద సంతకం చేయలేదు. అట్లా నేను ఈ నలుగురి ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను అనను. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, సంతోష్ అయినా వీళ్ళ మౌఖిక ఆదేశాలు ఉండొచ్చు, కానీ దాన్ని కోర్టులో ఎంతవరకు ప్రూవ్ చేయగలం అది చూడాలి. అరెస్ట్ చేయాలంటే అరెస్టును కోర్టులో ఏంటంటే వ్యక్తిగత హక్కుల అర్జెంట్ ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయాలి. రెండవది, అరెస్ట్ ఏ సందర్భంలో చేయాలంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే అంశాల్లో అరెస్ట్ చేయాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి, అది నిబంధన ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లోని అంశాలు అన్నీ కూడా 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడేటి. సో అరెస్ట్ చేయాల్సిన సందర్భం రాదు, చేస్తే కూడా త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ డైరెక్ట్ గా వీళ్ళు ఏ ఫైల్ మీద కూడా సంతకం పెట్టలేదు, మౌఖిక ఆదేశాలనే చెప్తున్నారు తప్ప ఏది పెట్టలేదు. సో ఇప్పుడున్న చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందు ఇప్పుడు విట్నెస్ గా, సాక్షిగా మాత్రమే ఎగ్జామిన్ చేశారు. నెక్స్ట్ 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి నిందితుడిగా క్వశ్చన్ చేసి ఏదైనా ఎవిడెన్స్ ఉంటే గనక చేయొచ్చు. ప్లస్ రెండోది ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చే అవకాశం ఉంటుంది మున్సిపల్ ఎన్నికల ముందు, ఇన్ని రోజులు ఏం చేశారని. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2 ఏళ్లుగా మార్చి 10, 2024లో ఇది క్రైమ్ రిజిస్టర్ అయితే 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్టు డిసెంబర్ 7వ తేదీ 8వ తేదీ ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు కదా. అయితే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ తర్వాత యుఎస్ఏ పర్యటన నుంచి వాపసు వచ్చిన తర్వాత 2-3 విషయాలు మాట్లాడారు. జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు అంటే కేసీఆర్. ఏం జాతిపిత, ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటున్నారని విమర్శించారు. సరే, ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటానంటే కేసీఆర్ ఉద్యమకారుడు కాకుండా అయితే ఉండడు కదా రేవంత్ రెడ్డి. మీరు ఉద్యమం చేశారో లేదో రేవంత్ రెడ్డి సంగతి తెలుసు. ఓకే, కేసీఆర్ జాతిపిత అని ప్రొఫెసర్ జయశంకర్ ను కొద్దిమంది అంటారు, కొద్దిమంది కేసీఆర్ ను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అల్టిమేట్ గా కాలమే తెలుస్తుంది. మహాత్మా గాంధీ కూడా ఆ సమయంలో తర్వాత ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపిత అని అఫీషియల్ గా ఎవరు బిరుదు ఇవ్వలేదు, కానీ ఇప్పటికీ మనం జాతిపిత అని పిలుచుకుంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు ఆ సమయంలో చెప్పారు, ఆ తర్వాత పిలుచుకుంటారు. సో కాలమే చెప్తుంది కేసీఆర్ జాతిపిత అని కాదని. బట్ ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటారంటే కేసీఆర్ ఉద్యమకారుడే కాదంటే ఎవరు ఉద్యమకారుడు? అయితే రెండవ విషయం చాలా మంచిగా అన్నారు, ఏంటంటే ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులు త్యాగం చేశారు, దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారు. ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆనాడు తలుపులు బద్దలు కొట్టి కోదండరాంను అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అని క్వశ్చన్ చేశారు. సో నిజమే, కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చాలా దారుణం. ధర్నా చౌక్ను పునరుద్ధరించాలంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసింది. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సో అది చాలా తప్పు. ఒకటి తప్పు రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిలో ఒకటి తప్పు. ఉద్యమకారులని వాళ్లే చెప్పుకుంటారంటే కేసీఆర్ ఉద్యమకారుడే, బీఆర్ఎస్ లో ఉన్న మెజారిటీ వాళ్ళు ఉద్యమకారులే. కొద్దిమంది వచ్చారు, బంగారు తెలంగాణ బ్యాచ్, బీటీ బ్యాచ్ వచ్చారు, కానీ కేసీఆర్ ఉద్యమకారుడు కాదని ఎవరు? కేసీఆర్ కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు. రెండవది, కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది కోదండరాం అరెస్ట్ విషయంలో అంటే 100% తప్పు చేసింది. కోదండరాంను ఆ రోజు అరెస్ట్ చేయడం, ఇటువంటి చర్యలు, ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే వేరే విధంగా ఉండదు. అటువంటి చర్యల వల్లే కేసీఆర్ ఇమేజ్ పడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. నోటీసులు ఇచ్చి విచారణ పిలిస్తేనే ఏదో జరిగినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారని అన్నారు. సో ఎస్, నోటీసులు ఇస్తే ఎందుకంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని. డెఫినెట్ గా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టద్దు. అయితే టైమింగ్ ఆఫ్ ది నోటీస్, మీ మంత్రులు బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్న సమయంలో
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో నోటీసులు ఇవ్వడం అన్నది అక్కడ క్వశ్చన్ చేసే సమయం. కాళేశ్వరంలో జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు అంత పెద్ద రియాక్షన్ రాలేదు. ఇక్కడ పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు రియాక్షన్ కనబడుతుంది. సో దాదాపు 15 రోజుల తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవులు, వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకారులు ఎలా అవుతారు? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకొని హుందాగా దప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది అన్నారు. అంటే హుందాగా దప్పుకోవడం అంటే రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోవాలి హుందాగా అని ఆయన చెప్తున్నారు. ఎందుకు తప్పుకుంటారు? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా ఇప్పుడు ఎవరు కూడా పదవులు వదలట్లేదు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, 15 రోజుల తర్వాత చేసిన కామెంట్స్ అయితే చాలా ఏమంటారు, మళ్ళీ హీటెక్కిచ్చేలా ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే కోదండరాం విషయాన్ని, ఎందుకంటే ఆ సభలో కోదండరాం ఉన్నారు. రావినారాయణ రెడ్డి స్మారక పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చినప్పుడు కోదండరాం ఉంటే ఉద్యమకారుడు అంటే ఈయన ఇల్లు తలుపు బద్దలు కొట్టారు అని చెప్పి ఆ ప్రభుత్వ తప్పును ఎత్తి చూపారు. అదే తప్పును ఇప్పుడు ప్రభుత్వాలు చేయకూడదు. ఎందుకంటే ధర్నా చౌక్ అనేదే లేకుండా చేశారు కదా. అదే తప్పును రేవంత్ రెడ్డి ఇప్పుడు కొన్ని విషయాల్లో గ్రూప్ 1 ఉద్యోగులైనా లేదా డిఎస్సి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడైనా వాళ్ళని ఎత్తేస్తున్నారు పోలీసులతో. ఆ నిరసన కలిపే హక్కును మీరు కూడా కల్పించండి. ఎందుకంటే మీరు మొదటి రోజే అన్నారు, December 7th రోజు ప్రమాణ స్వీకారం రోజే 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు కాకుండా 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 7వ గ్యారంటీ ఏంటంటే నిరసన తెలిపే హక్కు మేము ఇస్తామని చెప్పి ఆ మాటకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్లే వాళ్ళు అధికారం కోల్పోయినారు. మళ్ళీ మీరు ఆ తప్పులు చేస్తే అదవుతారు. తర్వాత రెండవది అంటే మెయిన్గా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కేసీఆర్ ను టార్గెట్ చేసి జాతిపిత అని వాళ్ళంతా వాళ్లే రాసుకుంటారని చెప్పి. సో ఇది కాలం తెలుస్తుంది. ఇప్పుడు కాదు, ఇంకో 15-20 ఏళ్ల తర్వాత అయినా ఎవరు జాతిపిత. ఇప్పటికైతే తెలంగాణలో జాతిపిత అని ఇద్దరిని అనుకుంటున్నారు. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్, రెండోది కేసీఆర్. వీళ్ళిద్దరిట్లో ఎవరో అవుతారు. రేవంత్ రెడ్డో లేకపోతే కేటీఆర్, హరీష్ రావు, చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ నేతలు ఎవరో గారు తెలంగాణ జాతిపితలు అయితే ప్రొఫెసర్ జయశంకర్ అవుతారు, లేకపోతే కేసీఆర్ అవుతారు. ఆ తర్వాత కోదండరాం కూడా గొప్ప ఉద్యమకారుడే, ప్రొఫెసర్ కోదండరాం కూడా. బట్ అయితే అంటే నేను ప్రెడిక్ట్ చేస్తున్నా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు కంట్రిబ్యూషన్ ఒక విధంగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన దాని తెలంగాణ రావడానికి 1969 నుంచి చేసిన ఉద్యమం అనుకోండి, మిగతా అన్ని విషయాలు అనుకోండి, అది కారణం. పొలిటికల్ ప్రాసెస్ ద్వారా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన తన ఎజెండాకు మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులే చేశారు. గాంధీ కూడా అధికారంలో లేరు, నెహ్రూకు ప్రధానమంత్రి పదవి అప్పగించారు. ఒకవేళ మహాత్మా గాంధీ కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన చేసిన పాలనలో మంచి చెడులు రెండు ఉంటాయి. నెహ్రూ మీద ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి కదా, మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు. సో రాజకీయాల్లో ఒకసారి పదవిలో ఉన్న తర్వాత పదవులు లేకుండా ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా మంచి పేరు ఉంటుంది. మహాత్మా గాంధీ అన్ఫార్చునేట్లీ 3 నెలల స్వతంత్రం వచ్చిన 4 నెలల్లోనే చనిపోయారు. 1947 ఆగస్టు 15th స్వతంత్రం వస్తే 1948 జనవరి 30వ తేదీన చనిపోయారు. ఎంత 3 నెలలు 4 నెలలు. సో అధికారంలో ఉంటే ఇవాళ అందరూ కూడా తిట్లు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళకి విమర్శలు పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో తెలంగాణ జాతిపిత అన్నది నా ఉద్దేశంలో అయితే ప్రొఫెసర్ జయశంకర్ లేకపోతే కేసీఆర్ మిగతా వాళ్ళు రాబోయే రోజుల్లో ఎదులుస్తుంది. ఇక అమ్మ అంటే డెఫినెట్ గా సోనియా గాంధీకి ఆ క్రెడిట్ దక్కుతుంది, చిన్నమ్మ సుష్మా స్వరాజ్కి ఆ క్రెడిట్ దక్కుతుంది. పార్టీలు ఖచ్చితంగా చెప్తున్నారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆమె కాబట్టి అర్థం చేసుకున్నారు. ఈ విదేశీ వనిత అంటారు. విదేశాల నుంచి వచ్చిన వనిత అయినా తెలంగాణ ప్రజల ఏమంటారు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాల్ని సోనియా గాంధీ గ్రహించారు కాబట్టి ఆమె సపోర్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ కూడా అంతే. ఆ రోజు సుష్మా స్వరాజ్ సపోర్ట్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదే కాదు. కానీ ఆ ఒక్క విగ్రహం కూడా లేదు తెలంగాణలో సుష్మా స్వరాజ్. ఎందుకంటే బతుకున్న వాళ్ళ విగ్రహాలు పెట్టరు. డెఫినెట్ గా వీళ్ళ
కేసీఆర్ కానీ, సోనియా గాంధీ కానీ, సుష్మా స్వరాజ్ కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కోదండరామ్ గారు కానీ, తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఫైట్ చేసిన కాంగ్రెస్ ఎంపీలు కానీ, కాంగ్రెస్ ఎంపీలు మదియాష్కి, పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రే కొట్టించుకున్నారు, వివేక్ వెంకటస్వామి, తర్వాత సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మందా జగన్నాథం పాపం చనిపోయారు, రాజయ్య, వీళ్ళందరి కంట్రిబ్యూషన్ కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు ఉన్నాయి. బట్ సరే, ఇప్పుడు జాతిపితలు దానికి సంబంధించి గొడవ కంటే